చూడండి టమాటాలు ఎలా ఉన్నాయో. ఆకులు మాత్రం లేవు, టమాటాలే ఉన్నాయండి. నమస్తే అండి, నేను మీ జ్యోత్స్న. వెల్కమ్ టు మై ఛానల్ హౌస్ వైఫ్ క్రియేటివ్స్ అండి, గార్డెనింగ్ ఛానల్. కొన్ని గార్డెనింగ్ టిప్స్ తర్వాత అప్డేట్స్ అండి. మన తోట ఎలా ఉందో చూపించబోతున్నా ఈరోజు. ఇక చూసారా చిక్కుడు పూత, మనం కొమ్మలు కట్ చేసాము, చేసిన తర్వాత మళ్ళీ ఇంత చక్కగా పూత వచ్చిందండి. ఇది మల్బరీ కొమ్మతోటి నాటుకుంది. ఎంత ఫ్రెష్గా ఎంత హెల్దీగా మొక్క వస్తుంది చూసారా. వీటికి అన్నిటికీ కారణం ఏం లేండి, నేను పెద్దగా ఎరువులు ఏం వాడాను, మీకు తెలిసిందే. కిచెన్ కంపోస్ట్ మాత్రమే నేను వాడుతూ ఉంటాను. అదే నేను మీకు చాలాసార్లు చూపించాను. ఈరోజైతే తోటలో చాలా పనులు ఉన్నాయి, అవన్నీ నేను ఇప్పుడు మీకు చెప్తాను. అంటే చేయడం మాత్రం తర్వాత చేసుకుంటా అండి. అంటే కలుపు ఉంది, కలుపు అంతా తీసేసి నేను ఈరోజు తోటకి కంపోస్ట్ ఇస్తున్నా అండి. కంపోస్ట్ పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. ఈ 4 కుండీలు కంపోస్ట్వే, చాలాసార్లు చూపించాను నేను మీకు. చూడండి, ఈ రెడీ అయిన కంపోస్ట్ని మొక్కలకి ఇవ్వబోతున్నాను. కంపోస్ట్ ఇచ్చి ఏం చేస్తానంటే మట్టి అంతా గుల్లగా చేస్తా అండి. మట్టిని అంతా ఒకసారి తవ్వి గుల్లగా చేస్తే అప్పుడు మొక్కకు కావాల్సినటువంటి అన్ని రకాల పోషకాలు, కంపోస్ట్లో ఉన్న పోషకాలు అన్నీ అందుతాయి. కాబట్టి కంపోస్ట్ వేసినప్పుడు మాత్రం తప్పకుండా మట్టి గుల్లగా చేస్తానండి. ఈ నిమ్మ చెట్టు చూసారా, చెట్టు చిన్నది, కాయలు చూడండి. ఇక్కడ ఇక్కడ ఇది చూడండి. నాకైతే ఈ మొక్క చూసినప్పుడల్లా చాలా సంతోషం అనిపిస్తుందండి. గుత్తులుగా కాయలు ఇంకా మళ్ళీ స్టార్ట్ అయినాయి, మనకు సమ్మర్లో వచ్చేస్తాయి ఇవి. చూడండి, ఈరోజు హార్వెస్టింగ్ కూడా ఉందండి, హార్వెస్ట్ కూడా చేయాలి. ఈ కంపోస్ట్ పనులు ఉన్నాయి. ఈరోజు అంతా తోట పని అండి. ఇక్కడ చూసారా చెక్క పొట్టు రెడీ పెట్టుకుంటాను. ఇది చెక్క పొట్టు అంటే డ్రై లీవ్స్ నాకు సరిపోయాన్ని రావట్లేదు కాబట్టి ఈ చెక్క పొట్టు అనేది నేను కంపోస్ట్కి వాడతా అండి. మన కిచెన్ వేస్ట్ చేసిన తర్వాత ఇలాంటి పొట్టు సన్నది నేను దానిపైన లేయర్ లాగా వేస్తాను. ఎందుకంటే డ్రై కరెక్ట్గా ఉంటేనే కంపోస్ట్ పర్ఫెక్ట్గా తయారవుతుంది. డ్రై తక్కువ ఉందనుకోండి కంపోస్ట్ అంత వాటర్ కారడము ఇట్లా ఉంటుంది. చూడండి, ఇక నేను కింద ఏం పెట్టలేదు. అసలు నాకు లిక్విడ్ అనేది బయటకు రాదండి. అంటే మనం డ్రై కరెక్ట్ వేసామంటే లిక్విడ్ అనేది బయటకు రాదు. చూసారా, చిక్కుడు చెట్లు కూడా బాగానే ఉన్నాయండి. చిక్కుడుకాయనైతే నేను మార్కెట్కి వెళ్ళని అవసరం లేకుండా నాకు బాగానే వస్తున్నాయి, కాత బాగానే ఉంది. అంటే ఈ తీగ చిక్కుడు ఉంది, తర్వాత చెట్టు చిక్కుడు, 2 కలిపి నాకు సరిపోని వస్తున్నాయి. ఆకుకూరలు అయితే ఇక పుష్కలం, చెప్పనవసరం లేదు. ఇక్కడ చూడండి తోటకూర, మనకే విసుగు రావాలి తినడానికి. పాలకూర ఇగో చూడండి, పాలకూర కూడా చాలా పుష్కలంగా వస్తుంది. పుదీనా అండి, పుదీనా వస్తుంది. తోటకూరలో చాలా రకాలు ఉన్నాయి. ఇక్కడ చూడండి ఈ కుండీలలో తోటకూరని. వంకాయలు అయితే ఇక చెప్పనవసరం లేదు. ఆంటీ మీరేమి వేస్తున్నారు, ఏం కేర్ తీసుకుంటున్నారని చాలా మంది అడుగుతూనే ఉన్నారు, మెసేజ్లు పెడుతున్నారు. పెద్దగా నేను తీసుకునే కేర్ అంటే కష్టపడి చేసేది, డబ్బులు ఖర్చు పెట్టేది, అటువంటి పనులు నేను చెయ్యనండి. అది మీకు తెలిసిన విషయమే. ఇగో చూడండి వంకాయలు ఎట్లా గుత్తులుగా వచ్చినాయి చూసారా. చూడండి, ఇట్లాంటి ఒక 4 మొక్కలు ఉంటే మనకి సరిపోదా అండి, పుష్కలమైన వంకాయలు. ఇది పింక్ తోటకూర నేను హార్వెస్ట్ చేశాను. అంటే ఊరికే చూపించట్లేదు, అన్ని హార్వెస్ట్ ఉంటున్నాయి కాబట్టి వారానికి ఒక 2 వీడియోలు అట్లా పెడుతున్నాను. ఊరికే అన్ని చిన్నవి కూడా పెడుతుంది ఆంటీ అని చెప్పి మీరు బోర్ అవుతారని అన్ని పెట్టట్లేదండి. అన్ని పెట్టమంటే అన్ని పెడతాను. మీరు ఏ విషయం చెప్పండి, నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈరోజు అయితే హార్వెస్టింగ్ ఉంది, చేస్తాను హార్వెస్ట్ కూడా.
పుష్కలమైనటువంటి తోటకూర ఉంది, తర్వాత ఆకుకూరలు ఇవన్నీ ఉన్నాయి. తర్వాత పెస్ట్ కంట్రోల్కి నేను చేసే పని నేను మీకు చెప్తూనే ఉన్నాను. గుప్పెడు అన్నం అండి, గుప్పెడు అన్నం ఈవినింగ్ టైంలో పెరుగు వేసి, పుల్లటి పెరుగు వేసి మంచిగా మెత్తగా బిసికేసి పెరుగు కలిపి పెట్టేస్తున్నాను. మార్నింగ్ దాన్ని మిక్సీ పట్టేసి ఆ వాటర్ చక్కగా స్ప్రే చేస్తున్నా అండి. అన్ని రకాల చీడపీడల నుండి నివారణ అవుతుంది. ఎన్ని రకాలంటే ఇక చెప్పరాదు. గుప్పెడు అన్నంతో అద్భుతాలు సృష్టించవచ్చు అనిపించిందండి నాకు. నిజమండి, అన్ని రకాల, అసలు నీమ్ ఆయిల్ కూడా వాడట్లేదు నేను. అన్నం వాడడం స్టార్ట్ చేసినప్పటి నుండి అదొక్కటే స్ప్రే చేస్తున్నానండి. కొన్నిసార్లు దాంట్లో పుల్లటి మజ్జిగ వేస్తున్నాను, కొన్నిసార్లు ఏమో ఇంగువ కలిపి చేస్తున్నా అండి. అన్నం మనకు మిగిలిపోయిన గుప్పెడు అన్నాన్ని నానబెట్టేసి చేస్తున్నాను. చాలా ఈజీ. మరొకసారి చెప్తాను, మీరు కూడా ట్రై చేసి చూడండి. 100% రిజల్ట్ ఉంటుందండి. గుప్పెడు అన్నంతో 100% రిజల్ట్ ఉంటుంది. అది మీరు ట్రై చేయండి. ఎలా చేయాలి అంటే, నైట్లో ఇంగువ కానీ పుల్ల మజ్జిగ కానీ వేసి మంచిగా కలిపేసి నైట్ పెట్టేసి మార్నింగ్ దాన్ని మిక్సీ బట్టి 1 లీటర్ వాటర్ కలిపేసి అది ఫిల్టర్ చేసి చక్కగా ఉదయం పూటనే స్ప్రే చేయాలండి. సాయంకాలం చేయొద్దు, అది ఉదయం పూట స్ప్రే చేయాలి. ఉదయం పూట చేస్తే చక్కగా మనకి అంకుల్ ఇక్కడ చూపి అంటున్నారు. ఈరోజు అంకుల్ తోటి హార్వెస్ట్ చేపిద్దాం. రణపాల ఫ్లవర్ విప్పుకుందండి. అసలు విత్తనాలు వస్తాయేమో చూద్దాం. ఇక ఇది నాకు కూడా ఫస్ట్ టైం, నేను కూడా ఇది చూద్దాము. ఈరోజు డెఫినెట్ అంకుల్ తోటే హార్వెస్ట్ చేపిస్తా. ఇప్పుడు ఉన్నది హార్వెస్ట్. ఇది షార్ట్ వీడియో కొంచెం పెట్టిన తర్వాత హార్వెస్ట్ చేద్దామని ఆగాను. ఇంకా అంకుల్కి మనం హార్వెస్ట్ చేస్తే కష్టాలు ఎట్లుంటాయో తెలియాలి కాబట్టి అంకుల్ తోటి హార్వెస్ట్ చేపిస్తాను. ఓకే అండి, మన టాపిక్ మధ్యలో అంకుల్ రావడం వల్ల కట్ అయిపోయింది. నేను అది గంజి అనేది మార్నింగ్ టైంలో స్ప్రే చేస్తే ఏమవుతుంది అంటే, ఎండకు అంతా ఎండిపోయి ఆ వాటర్ అంతా దగ్గరకు వచ్చేస్తుంది. దగ్గరికి రావడం వల్ల పురుగులన్నీ ఆక్సిజన్ వాటికి అందక చనిపోతాయండి. కాబట్టి మీరు కూడా ట్రై చేయండి. 100% రిజల్ట్ ఉంది, నన్ను నమ్మండి. నేనైతే ఏ లిక్విడ్స్ స్ప్రే చేయట్లే, నీమ్ ఆయిల్ కూడా వాడట్లే అండి. నీమ్ ఆయిల్ కంటే డబుల్గా పనిచేస్తుంది, 2 అంతలుగా ఎక్కువ పనిచేస్తుందండి. ట్రై చేయండి. ఇది చూపించాను కదా ఇప్పుడు ఇంతకుముందు, రణపాల ఫ్లవర్ ఇలా విప్పుకుంటుంది. ఎంత అందంగా ఉంది చూడండి. మీరు చాలా మంది ఎప్పటి నుండి అడుగుతుంటారు, ఆంటీ అంకుల్ తోటి హార్వెస్ట్ చేపియండి అని చెప్పి. ఈరోజు డెఫినెట్ అంకుల్ తోటి హార్వెస్టింగ్. ఓకే అండి, చిన్న టిప్స్ మీకు నచ్చాయి అనుకుంటున్నాను. ఈరోజు మనము మాట్లాడుకున్నది ఏంటంటే గంజి ద్రావణం గురించి. గంజి పిండేసి ఇదివరకు నేను ప్రిపేర్ చేసేదాన్ని, కానీ ఇప్పుడు మాత్రం డైరెక్ట్ అన్నంతో చేస్తున్నాను. మీరు కూడా ట్రై చేసి రిజల్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. తప్పకుండా బాగుందండి, బాగుంటుంది. డబ్బులు ఖర్చు పెట్టకండి. ఇంట్లో ఉన్న వాటితోటే మనం మిద్దె తోటలు పెంచుకుందాం. ఆర్గానిక్గా చేయడం అనేది చాలా కష్టతరమైన విషయం, కానీ ఆర్గానిక్లో ఈ అన్నం అనేది బాగా పనిచేస్తుంది. 100%, 100కి 200% పనిచేస్తుందండి. మరి ఇంతగా చెప్పడానికి కారణం ఏంటంటే, నేను చాలా సాటిస్ఫై అయినాను. నల్ల పేను, తర్వాత తెల్ల బంక పేను, చిన్న చిన్న పురుగులు, ఇది ఆకు ముడత పోవడము, ఆకు పైన గ్రీన్ కలర్ పురుగులు వస్తాయి కదండి, అవి కూడా నివారణ అయినాయి. అన్ని రకాల పురుగులకు పనిచేసింది. మీరు ట్రై చేయండి. ఈజీగా ఇంట్లో ఉన్న గుప్పెడు అన్నంతో అద్భుతాలు మనం మిద్దె తోటలో సృష్టించవచ్చు. ప్రయత్నం చేయండి. ఇలాగే మీ సపోర్ట్ కొనసాగించండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరి ఒక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవండి.